వెల్కమ్ టు మై ఛానల్. ఎంతో టేస్టీగా ఉండే చూడండి కొబ్బరి పుదీనా టమాటా పచ్చడి అనమాట. చాలా టేస్ట్గా ఉంటుంది. దోశలో అయినా, ఇడ్లీలో, చపాతీలో, రైస్లో ఇంకొంచెం ఎక్కువే తింటాం ఈ పచ్చడి. అంత టేస్ట్గా ఉంటుంది. చూడండి నేనైతే రైస్లో తింటున్నాను. చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది. దీని రెసిపీ చూసేద్దాం వచ్చేయండి. ఇందులో కళాయిలో కొంచెం పచ్చి కొబ్బరి, పల్లీలు వేసుకొని బాగా వేయించుకోవాలి. కొంచెమే ఆయిల్ వేసుకోవాలి, ఎక్కువ అవసరం లేదండి. పచ్చి కొబ్బరి లేకపోతే ఎండు కొబ్బరి అయినా వేసుకోవచ్చు. తర్వాత అవి వేగిపోయాక ఒక ప్లేట్లో తీసుకొని మనం శుభ్రంగా కడిగి పెట్టుకున్న పుదీనా వేసుకొని, పుదీనా కూడా వేగేటప్పుడు పచ్చిమిర్చి వేసుకోవాలండి. పచ్చిమిర్చి పుదీనా వేయించుకోవాలి. మీరు ఈ ప్లేస్లో పచ్చిమిర్చి లేవంటే ఎండుమిర్చితో కూడా చేసుకోవచ్చు, ఎండుమిర్చి అయినా వేసుకోవచ్చు అనమాట. ఇవి వేగిపోయాక ఇవి కూడా ఒక ప్లేట్లోకి అయితే తీసుకోవాలి. దేనికి అదే వేయించుకోవాలండి, ఎందుకంటే టమాటా దీంట్లో కలపకూడదు, విడివిడిగా వేయించుకోవాలి. అసలు చాలా అంటే చాలా టేస్టీగా ఉండే పచ్చడి. ఇది కూడా ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకుంటున్నాను నేను. ఇదంతా కూడా ఒకదాని తర్వాత ఒకటి మిక్సీకి అయితే వేసుకోవాలి. దంచుకోవాలనుకుంటే దంచుకోవచ్చు అండి. నేనైతే మిక్సీకే వేస్తున్నాను. తర్వాత నేను టమాటాలు వేసేసి కొంచెం ఆయిల్ వేసాను. ఇవి కూడా మరీ వాటర్ అంతా డ్రై అయిపోయేదాకా వేయించకూడదు, కొంచెం సేపు వేయించాలి. ఇదిగోండి ఇప్పుడు మిక్సీ జార్లో ఫస్ట్ కొబ్బరి పల్లీలు వేసి కళ్ళుప్పు వేసాను. కళ్ళుప్పు వేసేసి కొంచెం జీలకర్ర వేసి చింతపండు వేసేసి మిక్సీ పట్టేశానండి. తర్వాత ఒక చిన్నులపాయ గర్భం వేసేసి టమాటాలు వేయాలి. టమాటాలు వేసాక అది తిప్పాలండి. మిక్సీలో తిప్పాక తర్వాత మనం పచ్చిమిర్చి పుదీనా తర్వాత వేసుకొని మిక్సీకి అయితే వేసుకోవాలి. ఇదిగోండి ఇలా అయితే వస్తుంది అనమాట. ఇంకా ఇలా వచ్చాక మళ్ళీ ఇంకోసారి అయితే తిప్పుకొని మొత్తం జార్లో ఉప్పు చూసుకొని మళ్ళీ మనం ఒకసారి తిప్పుకోవాలి. తిప్పుకున్నాక ఇదిగోండి వచ్చేసింది చూడండి. నేనైతే ఇంకా చాలా అంటే చాలా టేస్టీగా ఉండే కొబ్బరి పుదీనా పచ్చడి అయితే రెడీ అయిపోయింది. నా ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తుంటే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.